వెల్కమ్ బ్యాక్ టు నామ్సరీ. ఈరోజు నేను ఎగ్ ఫ్రై రైస్ చూడండి, ఇలాగా ఇంట్లోనే నార్మల్ రైస్తోనే, నేనేం బాస్మతి రైస్ ఏం వాడట్లేదు, నార్మల్ రైస్తోనే నాకు ఇలాగ వచ్చింది. ముందుగా నేను కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకుంటున్నా. స్పైసీగా చేస్తానండి ఈరోజు. అందులోకి కొద్దిగా కాజు వేసుకొని కాజుని బాగా త్వరగా వేయించుకుంటున్నా. కాజు అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకుంటాను. అలాగే అందులోకి మనము జీలకర్ర వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, ఒక పెద్దది లేక మీడియం సైజు, నేనైతే 4 ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి నేను ఈ రకంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీగా కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. అయితే నేను చేసేటువంటి ఈ ఎగ్ రెసిపీ మాత్రం ఎగ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులోకి కొద్దిగా మాత్రమే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఫ్లేవరు. అల్లం వెల్లుల్లి వేయడం మూలంగా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఎగ్ ఫ్లేవర్ ఎక్కువగా రాకుండా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి వేయడం మూలంగా ఎగ్ ఫ్లేవర్ అంత ఎక్కువగా రాకుండా ఉంది. ఇప్పుడు ఇందులోకి నేను 4 వేసుకుంటున్నాను ఎగ్స్. ఇలాగ 4 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. 4 వేసుకున్నా, మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. 4 వేసుకొని నేను ముగ్గురికి సరిపోయేలాగే చేస్తాను. లేదా ఇంకా నీకు ఎక్కువగా రైస్ వద్దు అనుకుంటే ఈ ఎగ్స్లోకి ఇద్దరికే సరిపోయేలాగైనా రైస్ క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇలాగా మనం చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇలాగ వచ్చింది చూసామా. ఇప్పుడు మనము కొద్దిగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగునంతా నీకు అడుగంటకుండా ఇలాగ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ వేసినాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు మనం వేసినటువంటి ఎగ్ కూడా మీకు చిన్న చిన్న ముక్కల్లాగానే రెడీ అయిపోతుంది, అంతా బాగా ఫ్రై అయిన తర్వాత. ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి రైస్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ రకంగా వచ్చించండి. మొత్తం అంతా కాస్త ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో నేనైతే జస్ట్ అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకున్నాను. మామూలుగానే మనం ఎగ్ వేసుకునేటువంటి ఆమ్లెట్కి వేసుకునేటువంటి మాత్రమే వేసాను. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న సైజు క్యాప్సికమ్ ముక్కలు ఇలాగే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. ఇది కానీ ఆప్షనల్ అండి, మీకు ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ ఇందులోకి వేయడం మూలంగా ఎగ్ రైస్ కానీ టేస్ట్ వచ్చింది. ఈ క్యాప్సికమ్ ముక్కలు వేయడం మూలంగా కూడా ఎగ్ రైస్ కూడా డిఫరెంట్గా టేస్ట్. ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై అయిపోతుంది. మళ్ళీ ఎక్కువగా కాకుండా మనకి తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రైస్ని వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ని పొడి పొడిగా చేసేసుకున్నా. రైస్ ఎప్పుడు కూడా చల్లారితేనే మనకి పొడి పొడిగా అయ్యేది కాబట్టి ముందుగానే రైస్ని ఇలాగా చల్లార్చుకొని పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము మీకు స్పైస్కి తగ్గట్టుగా, అంటే మీకు కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే సాల్ట్ ఫస్ట్ నుంచి కానీ సాల్ట్ వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నా. కచ్చా పచ్చాగా దంచుకునేటువంటి పెప్పర్, మిరియాలు ఇలాగ పలుకుల్లాగా దంచుకొని వేసుకుంటున్నా. అలాగే కొత్తిమీర మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఎగ్లోకి సాల్ట్ ముందుగానే వేయకూడదు, చివరిలోనే వేసుకోవాలి. ఒకవేళ మనం ముందుగానే ఎగ్లోకి సాల్ట్ వేసినామనుకో ఆ ఎగ్ టేస్టే డిఫరెంట్ అయిపోతుంది. ఇలా కాకుండా మనం చివరిలో వేసినామనుకో
ఎగ్ టేస్ట్ అనేటువంటిది న్యాచురల్ టేస్ట్ అలానే ఉంటుంది. లేదంటే మనం ఫస్ట్ ఒకసారి వేసి చూడండి, కావాలనుకుంటే ముందుగా వేసినామంటే అది మొత్తం అంతా ఉప్పు లాగానే ఉంటుంది. అలా కాకుండా చివరిగానే ఇలాగ వేసుకోవాలి అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయింది.